మన నందమూరి తారక రామారావు గారు మనందరినీ ఇన్స్పైర్ చేశారు. నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఏదైతే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ గారు చైర్మన్గా నడుపుతున్నారు, చాలా మొబైల్ స్క్రీనింగ్ క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్ ఈరోజు మన ముఖ్యమంత్రిలో జరుగుతుంది. ఈరోజు 9వ తారీఖు కాకుండా రేపు 10వ తారీఖు కూడా ఇక్కడ జరుగుతుంది. క్యాన్సర్ అనే వ్యాధి చాలా ఫ్యామిలీస్ని తెలియకుండానే పీడిస్తుంది. అందుకే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ వచ్చి క్యాన్సర్ స్క్రీనింగ్ రెగ్యులర్గా చేసుకోవాలి, ఎర్లీ డిటెక్షన్ అవ్వాలి, ఎర్లీ ట్రీట్మెంట్ కూడా జరగాలి. క్యాన్సర్ తెలియకుండా చాలా మందికి క్యాన్సర్ వ్యాధి క్యాన్సర్ మానవండి తప్పకుండా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి, ఎర్లీ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి. ముఖ్యంగా మహిళలు ఎవరైతే 40 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు వారు ఉన్నారు, వారు అడ్వాన్స్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా మ్యామోగ్రఫీ స్క్రీనింగ్ చేసుకోవాలి. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళు తప్పకుండా వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ముఖ్యంగా మా డెడికేటెడ్ టీమ్ ఆఫ్ ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ డాక్టర్స్ ఎవరైతే రాత్రి పగలు కృషి చేసి ఈ మొబైల్ హెల్త్ క్యాంప్స్ ఏదైతే చేస్తున్నారు, లక్షలాది మందిని క్యాన్సర్ స్క్రీనింగ్ చేసి వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు, వాళ్ళందరికీ ఈరోజు పర్సనల్గా మానిటర్ చేయడానికి మా CEO గారు కృష్ణయ్య గారు కూడా రావడం జరిగింది మన మంగళగిరి. వీరందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఇంకొకసారి మంగళగిరి ప్రజలందరికీ పిలుపునిస్తూ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలని నేను సెలవు చేసుకుంటున్నాను. ధన్యవాదాలు.